So what's up, beautiful people? Welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So ఈరోజు అయితే మన దగ్గర వన్ ఆఫ్ ది సూపర్ స్పోర్ట్ బైక్ ఇన్ బజాజ్ ఉంది. సో మీరు గెస్ చేసి కింద కమెంట్ చేయండి. సో చాలా మంది అయితే నాకు తెలిసి NS400 కమెంట్ చేస్తారు, బట్ అది కాదు. సో మన దగ్గర ఏముంది అంటే దేర్ యూ గో ద పల్సర్ RS200. మీలో చాలా మంది బైక్ని రివ్యూ చేయమని చెప్పేసి అని అడిగిళ్ళు. సో అందుకోసం అని చెప్పేసి ఈ బైక్ కోసం ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి నేను లైక్ ట్యాగ్స్ అన్ని వెతుక్కొని అట్లా ఇట్లా ఈ బైక్ని అయితే సెట్ చేసుకున్నాను. అండ్ అట్ లాస్ట్ ఈ బైక్ వచ్చేసి తీసుకొని ఆల్మోస్ట్ ఒక 2 months ఏమో అవుతుంది. సో లైక్ ఫ్రెష్ బైక్ అన్నమాట. సో చలో ఇంకా ఈ బైక్ గురించి మొత్తం డీటెయిల్గా చూసుకుందాము. అండ్ మోర్ ఓవర్ ఈ బైక్లో ఉండే స్పెసిఫికేషన్స్ అయినా లైక్ ప్రతి ఒక్కటి మనం మాట్లాడుకుందాం వీడియోలో. ఇంకా సో చలో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. చలో దేర్ యూ గో ద పల్సర్ RS200, ద సూపర్ స్పోర్ట్ బైక్ ఇన్ బజాజ్ అనమాట. సో బజాజ్లో వన్ ఆఫ్ ది స్పోర్ట్ బైక్ అంటే ఇదే అనమాట, టాప్ సెగ్మెంట్లో ఉన్నది. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ NS400 వచ్చింది. అండ్ ఇంకా లేటర్ మనకి SS400 కూడా వస్తుంది, దీనికంటే 200cc ఎక్కువ అనమాట. సో చలో ఎనఫ్ విత్ ద టాక్. ఫస్ట్ అయితే మనం బైక్ గురించి మాట్లాడుకుందాము. సో బైక్ వచ్చేసి ఈ ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 109.5cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్. అండ్ మోర్ ఓవర్ మనకు ఈ ఇంజన్లో వచ్చేసి ఆల్మోస్ట్ 24.1 bhp ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది, దట్ ఎట్ 9750 rpm. అండ్ టార్క్ వచ్చేసి 18.1 Nm ఆఫ్ టార్క్ ఎట్ 8000 rpm అనమాట. సో నార్మల్గా మనకి బైక్లో పవర్ ఎంతలా అవుట్పుట్ వస్తుందో అదేవిధంగా మనకు టార్క్ కూడా అవుట్పుట్ వస్తుంది, యాజ్ ఇట్ ఈస్ ఏ 200cc సెగ్మెంట్ కాబట్టి. సో దీని గేరింగ్ సిస్టమ్ వచ్చేసి 6-speed మాన్యువల్ గేర్ బాక్స్. అండ్ మోర్ ఓవర్ మనకి 1 down and 5 up ఉంటుంది. అండ్ దీని డ్రైవ్ టైప్ వచ్చేసి చైన్ డ్రైవ్ టైప్. అండ్ ఫ్రంట్లో చూసుకున్నట్లయితే చాలా మందికి RS200లో నచ్చే ఒకే ఒక పార్ట్ ఏంటి అంటే దోస్ ఐస్ అన్నమాట. దోస్ 2 బ్రూటల్ ఐస్. ఆ జూనికి చాలా అంటే చాలా సెక్సీగా ఉంటుంది. ఈవెన్ కంపేరింగ్ టు గర్ల్స్ ఐస్ చాలా క్రేజీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఫ్రంట్ సెక్షన్లో మనం చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ వచ్చేసి సస్పెన్షన్స్ అయితే మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ వచ్చినాయి విత్ యాంటీ ఫ్రిక్షన్ బుష్ అన్నమాట. సో దట్ మనకు లోపలికి డస్ట్ కాకుండా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సెక్షన్లో మనకు టైర్ వచ్చేసి 100/80 18 inches ఆఫ్ టైర్ వస్తుంది. అండ్ మనకు ఫ్రంట్లో డిస్క్ వచ్చేసి 300 mm ఆఫ్ డిస్క్ వస్తుంది. సో మనకైతే బ్రేకింగ్ పర్ఫార్మెన్స్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మోర్ ఓవర్ దీనికి క్యాలిబర్స్ వచ్చేసి బైబ్రెంబో కంపెనీ వాళ్ళ క్యాలిబర్స్ వస్తుంది. సో ఆబ్వియస్గా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది పాయింట్ టు పాయింట్ ఉంటుంది, ఇందులో అయితే ఎలాంటి డౌట్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ మనకి ఇందులో ఒక చిన్న మోడిఫికేషన్ ఏంటి అంటే మనకి ఇక్కడ ముంగడ ప్రో డిస్క్ ఇవి వీల్ కవర్స్ అయితే ఇన్స్టాల్ చేసేయాలన్నమాట. సో మనకు కొంచెం లుక్ అనేది చాలా క్రేజీగా కొడుతుంది. సో యాజ్ యూ కెన్ సీ దట్. అండ్ ఫ్రంట్ సెక్షన్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ 2 LED లైట్స్ ఉన్నాయి కదా. సో దీస్ ప్రొజెక్టర్స్ ఆర్ రియల్లీ మ్యాసివ్ మ్యాన్. అసలుకి దీని లైటింగ్ మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ఇక్కడ అవుటర్గా ఎల్లో కలర్ ఒకటి రింగ్స్ కనిపిస్తున్నాయి కదా. సో బేసికల్గా ఇవి దీనికి వచ్చే ఎక్స్టర్నల్ రింగ్ లైట్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది. లెట్ మీ ఆన్ ద బైక్. సో దేర్ యూ గో, కనిపిస్తుంది కదా వైట్ కలర్లో ఉంటుంది. బట్ బేసికల్గా అయితే చాలామంది రెడ్ కలర్లో బ్లూ కలర్లో అలా వేయించుకుంటారు అనమాట. బట్ ఇలా ఉంటే ఏంటి అంటే ఒకసారి చూడండి ఎంత సింపుల్గా పడుతుందో. అండ్ చలో ఇంకా ఇక్కడ మనకు పైన 2 DRLs వస్తాయి. అండ్ మనకు ఇండికేటర్స్ వచ్చేసి LED అన్నమాట. సో బోత్ LED ఇండికేటర్స్. బ్యాక్లో కూడా మనకు LED ఇండికేటర్స్ని యూజ్ చేసిళ్ళు. ఒక్కసారి బ్యాక్ సెక్షన్ని చూసుకోండి. సో మనకు RS200లో ఫ్రంట్ సెక్షన్ ఏ విధంగా అయితే అట్రాక్టివ్గా ఉంటుందో సేమ్ అదే విధంగా మనకు బ్యాక్ సెక్షన్లో కూడా అంతే అట్రాక్టివ్గా విత్ దోస్ బ్రేక్ లైట్స్ అనమాట. ఇవి మాత్రం చూడడానికి చాలా క్రేజీగా అనిపిస్తాయి. దిస్ గివ్స్ బ్యాక్ లుక్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ బ్రేక్ లైట్స్ వచ్చేసి LED ఉంటుంది. అండ్ మనకి ఇండికేటర్స్ కూడా LED ఉంది. సో బ్యాక్ సెక్షన్లో మాత్రం దిస్ మేక్స్ ద బైక్ లుక్ సో గుడ్ అనమాట. అండ్ మనకి ఇక్కడ బ్యాజింగ్ వస్తుంది RS200 అని చెప్పేసి అని. అండ్ మోర్ ఓవర్ బ్యాక్ సెక్షన్లో టైర్స్ చూసుకున్నట్లయితే 130/70 17 inches ఆఫ్ టైర్ వస్తుంది. అండ్ మనకు డిస్క్ వచ్చేసి 230 mm ఆఫ్ డిస్క్ వస్తుంది విత్ బైబ్రెంబో క్యాలిబర్స్. సో మనకు బ్రేకింగ్ ఎఫిషియన్సీ మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ బైక్లో మోర్ ఓవర్ మొత్తం డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. అండ్ ఈ బ్యాక్ టైర్ ఫ్రంట్ టైర్ మొత్తం వచ్చేసి నైలో గ్రిప్ టైర్స్ వస్తాయి అన్నమాట. సో MRF కంపెనీ నుంచి. బట్ కార్నరింగ్ మాత్రం బాగానే ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ ద రేడియల్ టైర్స్. ఒకవేళ రేడియల్ టైర్ ఇచ్చుంటే మాత్రం చాలా బాగుండేది, కంఫర్టబుల్గా ఉండేది, ఇంకా కార్నరింగ్ చేసేందుకు ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చేది అనమాట. అండ్ బ్యాక్ సెక్షన్లో మనకు సస్పెన్షన్ వచ్చేసి నైట్రాక్స్ మోనోసాక్ సస్పెన్షన్ వస్తుంది విత్ క్యానిస్టర్ ఉంటుంది అన్నమాట. సో లోపల ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో బేసికల్ ఇది క్యానిస్టర్ అనమాట. అండ్ దీని ఎగ్జాస్ట్ సిస్టమ్ వచ్చేసి చాలా కాంపాక్ట్గా ఉంటుంది. సో మీరు చాలా NSకి RSకి చూసే ఉంటారు. సో బేసికల్లీ దీనికి అండర్బెల్లీ ఎగ్జాస్ట్ వచ్చేది. అండ్ ఈ అండర్బెల్లీ ఎగ్జాస్ట్లో మనం చిన్న ఆల్టర్నేషన్ చేయించినాం అనమాట. సో బేసికల్లీ మనం ఈ సైలెన్సర్ని లైట్గా కట్ చేయించినాం. సో దట్ సౌండ్ అనేది చాలా బేస్ వస్తుంది కంపేరింగ్ టు ఆల్ అదర్ RS200. సో మీకు ఆ సౌండ్ కూడా స్టార్ట్అప్ చేసి వినిపిస్తాను. సో చలో దేర్ యూ గో, లెట్స్ హియర్ ద ఎగ్జాస్ట్ నోట్. సో సౌండ్ అయితే ఒకసారి వినండి. వేరే బైక్స్ని కంపేర్ చేసుకుంటే ఈ బైక్లో మాత్రం సౌండ్ అనేది చాలా బేస్ ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ట్యాంక్ వచ్చేసి మనకు 30 liters ఆఫ్ ట్యాంక్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనకి బైక్లో మైలేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 35 kilometers ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్
కన్సోల్ మాత్రం చాలా క్రేజీ ఉంటుంది. ఇందులో మనకు హాఫ్ అనలాగ్ అండ్ హాఫ్ డిజిటల్ వస్తుంది అనమాట. సో బేసికల్గా ఎన్ఎస్లో మనకి ఏ కన్సోల్ అయితే వస్తుందో సేమ్ అదే కన్సోల్ వస్తుంది ఇందులో కూడా. సో మనకు ఫస్ట్ లెఫ్ట్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి న్యూట్రల్ ఇండికేటర్ ఉంది అండ్ ఇండికేటర్ ఉంది. అండ్ ఇక్కడ మనకు హై పాస్ లో పాస్ ఉంది, బ్యాటరీ ఇండికేటర్ ఉంది, లో ఆయిల్ ఇండికేటర్ ఉంది, టెంపరేచర్ ఇండికేటర్ ఉంది అండ్ ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ కూడా ఉంది. అండ్ మనకి ఇందులో మనకు సర్వీస్ ఇండికేటర్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనం మిడిల్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆర్పిఎం అనేది మనకు టాకోమీటర్ అనేది అనలాగ్లో ఉంది అండ్ ఇక్కడ మనకు డిజిటల్ గేజ్ ఉంది అండ్ ఇక్కడ మనకు ఏబిఎస్ సెన్సార్ది లైట్ ఉంది. అండ్ రైట్ సెక్షన్లో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా. సో బేసికలీ ఇక్కడ ఈ సర్వీస్ సింబల్. సో ఇది మనకు సర్వీస్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా అది మనకు వస్తుంది అన్నమాట. సో దట్ మనం వెళ్ళి సర్వీసింగ్ చేయించుకోవాలి. అండ్ ఇక్కడ మనకు క్లాక్ ఉంటుంది అండ్ ఇక్కడ మన స్పీడ్ ఉంటుంది. ఇందులో మనకు 2 ట్రిప్ మీటర్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం టాగల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మోడ్ అండ్ ఎస్ అని చెప్పేసి సెటప్ అని చెప్పేసి. సో ఇది చూసుకుంటే మనం టాగల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఆర్పిఎం లైట్ కూడా వస్తుంది అన్నమాట. సో మనం ఎప్పుడైతే ఎక్కువ థ్రాటిల్ని పుల్ చేస్తున్నామో గేర్ షిఫ్ట్ చేసే పొజిషన్లో మనకు ఆర్పిఎం లైట్ అనేది బ్లింక్ అవుతూ వస్తూ ఉంటుంది. అండ్ హ్యాండిల్ సెక్షన్లో మనకు హై పాస్ లో పాస్ ఉంది, అప్పర్ టిప్పర్ ఉంది అండ్ ఇక్కడ మనకు హై పాస్ లో పాస్ ఉంది అండ్ మనకి ఇండికేటర్ స్విచ్ కూడా ఉంది. అండ్ హారన్ ఒకసారి సౌండ్ వినండి, నాట్ బ్యాడ్, సింపుల్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ ఇగ్నిషన్ కిల్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది. బట్ ఇందులో మనకి ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్టర్ అయితే లేదు. సో మనకి ఎక్స్టర్నల్ సెల్ఫ్ స్టార్టర్ ఇచ్చిళ్ళు. సో చలో ఇంకా ఎనఫ్ విత్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడైతే మనం బైక్ని ట్రై చేసి నార్మల్గా బైక్ మనకి ఎలాంటి ఫీలింగ్ ఇస్తుంది అండ్ పొజిషన్ ఎట్లుంది, దాని పవర్ ఎట్లుంది, ప్రతి ఒక్కటి మనం చూసుకుందాము. అండ్ నార్మల్గా వేరే బైక్స్ ఈ బైక్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి బైక్స్ లైక్ NS200 అండ్ R15 ఇలాంటి బైక్స్తో కంపేర్ చేసుకుని నార్మల్గా దానికి దీనికి ఏమేమి డిఫరెన్స్ ఉందో కూడా మనం తెలుసుకుందాం. లెట్స్ గో. సో చలో దేర్ యూ గో, లెట్స్ రైడ్ దిస్ సూపర్ స్పోర్ట్ RS 200. సో చలో రైడ్ చేస్తున్నప్పుడు ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది అండ్ మోరోవర్ పవర్ ఎట్లా ఉంది ప్రతి ఒక్కటి మనం మాట్లాడుకుందాం. ఇది చాలా కాంపాక్ట్ వర్షన్లో ఉంటుంది కదా. సో దానివల్ల మనకి ఏంటి అంటే కార్నరింగ్ చేస్తున్నప్పుడు చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ మోరోవర్ దీని వీల్ బేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ దీని సీట్ హైట్ వచ్చేసి 810 సీట్ హైట్ అనమాట, 810 mm సీట్ హైట్. అండ్ కింద గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 157 mm ఉంటుంది, చాలా తక్కువ. లైక్ ఇప్పుడు నార్మల్ రోడ్లో అంటే ప్రాబ్లం ఉండదు, కానీ ఇప్పుడు మనం విలేజెస్లోకి వెళ్ళిపోతే ఏమైంది అంటే స్పీడ్ బ్రేకర్స్ ఉంటే ఆబ్వియస్గా కింద ఇంజన్ అనేది తాకుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఇంజన్కి డ్యామేజ్ అయిపోద్ది. అండ్ బైక్ అయితే పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం లెట్స్ గో, పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అన్నమాట. పవర్ మాత్రం క్రేజీ కొడుతుంది. ఐ కెన్ ఫీల్ ద పవర్. అసలుకి ఆరామ్సే వెళ్ళిపోతుంది. 122, 125, 129, 130, 134 అండ్ 134 కాడ ఆగిపోయింది. ఐ డోంట్ నో వై 134 కారణం అయితే ఆగిపోయింది. అండ్ మనం ముంగడికి వెళ్ళిన తర్వాత చూసాం, ఎందుకంటే ఈ రోడ్ కూడా మనకి ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా లేదన్నమాట. సో బేసికలీ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో దానివల్ల మనకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అండ్ మోరోవర్ ఎండ మాత్రం అరే బాబు దండం పెట్టొచ్చురా నాయన, అసలే ఎండలు డైరెక్ట్ 44 degrees 45 degreesకి వచ్చేస్తుంది. కింద మీద మొత్తం ఇట్లా మంటలు, ఇక మంట మీద కూర్చొని అనిపిస్తుంది, చాలా రేంజ్లో ఉన్నది. అండ్ ఇప్పుడు ఈ టైంలో మోటో వ్లాగింగ్ లైక్ టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే 11:31 అవుతుంది. ఈ టైంలో మోటో వ్లాగింగ్ చేయాలంటే ఎంత దమ్ము ఉండాలి తెలుసా, అసలు నిజం చెప్తున్నా. లోపల ఇట్లా చెమటలు కారిపోతున్నాయి. అండ్ విచ్ వేస్ బైక్ రైడింగ్ పొజిషన్ మాత్రం కంఫర్టబుల్గా ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు మనకు క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వచ్చినాయి కదా, బట్ ఇవి ఏంటి అంటే మనకు రేజర్స్ వచ్చినాయి అన్నమాట. సో బేసికలీ ఈ రేజర్స్ ఏం చేస్తాయంటే హ్యాండిల్ పొజిషన్ అనేది ఇంకొంచెం పైకి అప్లిఫ్ట్ చేస్తాయి అన్నమాట కంపేరింగ్ టు నార్మల్ బైక్స్. అండ్ ఒకవేళ ఇప్పుడు దీనికి ఈ రేజర్స్ లేకపోతే మనకు హ్యాండిల్ అనేది ఇక్కడ వరకు వచ్చాయి అన్నమాట. సో బేసికలీ అప్పుడు మనం ఇలా పట్టుకోవాలి, కొంచెం బెండింగ్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడైతే మనకైతే ఎలాంటి లీనింగ్ అనేది లేదన్నమాట. జస్ట్ అప్రైట్ పొజిషన్లో ఉన్నాము, మరీ అంత హై లెవెల్లో లేకుండా జస్ట్ యాజ్ సింపుల్ అన్నమాట. అండ్ మోరోవర్ ఈ బైక్ రైడ్ చేస్తున్నప్పుడు లైక్ మనకు ఒక కైండ్ ఆఫ్ స్క్విడ్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో బేసికల్లీ స్క్విడ్ అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటా. లైక్ ఇప్పుడు మనం హైదరాబాద్లో పోతే క్యాచ్ ఇచ్చా క్యామ్ ఇయా అంటారు చూడు. సో సేమ్ వాళ్ళ లెక్క నడపాలనిపిస్తుంది బైక్ని మాత్రం. అంటే లైక్ ఆ హ్యాండ్లింగ్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఈ బైక్ అయినా NS అయినా కూడా సేమ్ అదే విధంగా అనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఈ బైక్కి NS బైక్కి పెద్ద డిఫరెన్సెస్ అంటూ ఏముండదు. ఆ బైక్కి ఈ బైక్కి ఫేరింగ్ ఒక డిఫరెన్స్ ఉంటుంది అంతే, అంతకుమించి ఆ బైక్లో ఈ బైక్లో ఎలాంటి డిఫరెన్సెస్ ఉండదు. ఎవ్రీథింగ్ కన్సోల్ అయినా బ్రేకింగ్స్ అయినా ప్రతి ఒక్కటి ఆ బైక్లో ఏం యూజ్ చేసిల్లో ఈ బైక్లో కూడా అదే యూజ్ చేసిల్లు అన్నమాట. అండ్ మోరోవర్ బజాజ్ అనేది ఇండియన్ కంపెనీ. అండ్ ఈ RS 200 అనేది బజాజ్లో ఇప్పటి వరకు లైక్ NS400 లాంచ్ కాక ముందు వరకు ఇదే టాప్ బైక్ అన్నమాట. లైక్ ఇదే వాళ్ళ దాంట్లో స్పోర్ట్ బైక్ అన్నమాట. బట్ ఇప్పుడైతే NS400 వచ్చింది. అండ్ మనకు నెక్స్ట్ SS2 చూసి ఇలా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. చప్పగాడు బట్ సడన్గా లెఫ్ట్ టర్న్ తీసుకునేసరికి
అండ్ మోరోవర్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, ఆన్ ది పాయింట్ ఉంది అనమాట. ఎలాంటి డ్రాబ్యాక్ అయితే లేదు బ్రేకింగ్ పర్ఫార్మెన్స్లో. ఎందుకంటే బైబ్రెంబో కంపెనీ వాళ్ళ బ్రేక్ క్యాలిపర్స్ యూజ్ చేసింది కాబట్టి ఆబ్వియస్గా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ క్రేజీ ఉంటుంది. లైక్ R15లో ఏ విధంగా ఉంటుందో ఇందులో కూడా మనకు అదే ఉంటుంది. అండ్ మోరోవర్ మీ అందరికీ తెలుసు కదా, లైక్ బజాజ్ RS 200లో ఉండే ఇంజన్ అండ్ KTMలో ఉండే ఇంజన్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. సో ఇవి రెండు ఇంజన్ సిమిలర్గా ఉంటుంది. అండ్ మోరోవర్ KTM అనేది బజాజ్తో టైప్ అయింది కాబట్టి ఆబ్వియస్గా వీళ్ళు ఇంజన్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసి KTM వాళ్ళకి ఇస్తారు. సో సేమ్ NS 200లో ఉండే ఇంజన్ అయినా, RS 200లో ఉండే ఇంజన్, KTM డ్యూక్లో ఉండే ఇంజన్, RCలో ఉండే ఇంజన్, ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. అంటే కొంచెం ట్యూనింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. లైక్ బేసికల్గా ఒక 1 bhp ఆఫ్ పవర్ ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు. అంతకుమించి మీకు పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం కనిపించవు. అండ్ బైక్ని ఎక్కువ పుల్ చేయొచ్చు అని చెప్పేసి అంటే చూసాం ఒకసారి. బైక్ని అయితే ఎక్కువ పుల్ చేయడానికి ట్రై చేస్తాం. యాక్చువల్లీ బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి కంపెనీకి వెళ్ళి మనకైతే ఎంత 140 పోద్ది అని చెప్పేసి నార్మల్గా మనకు ఆన్ స్క్రిప్ట్లో ఉంటుంది అన్నమాట, లైక్ గూగుల్లో ఉంటుంది. బట్ బేసికల్గా మనకైతే ఆఫ్ రోడ్లో లైక్ ఇల్లీగల్లో అయితే మనకి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 150 to 155 ఆ రేంజ్లో వెళ్తుంది. బట్ 155 వెళ్తుంది అని అయితే చెప్పలేను. 150, 151 లేదా 152 మ్యాక్సిమం అంతవరకు వెళ్తుంది. అండ్ ఈ బైక్లో చిన్న చిన్న మోడిఫికేషన్ చేసేళ్ళు అనమాట. లైక్ ఫ్రంట్లో మనకి ప్రోడిస్ వీల్ కవర్స్ పెట్టిళ్ళు అనమాట, హాఫ్వి. అండ్ ఇవి సైడ్కి లివర్ గార్డ్స్ పెట్టిళ్ళు. అండ్ ఇక్కడ మొత్తం కార్బన్ ఫైబర్ ర్యాపింగ్ వేయించిండు అనమాట. సో బేసికలీ కార్బన్ ఫైబర్ ర్యాప్ వల్ల బైక్ లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయిపోయింది అనమాట. సో లైక్ ఇలాంటి చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేయించుకుంటే బైక్ అనేది ఇంకొంచెం నీట్గా కనిపిస్తుంది కదా. సో ఇలాంటి మోడిఫికేషన్స్ చేయించుకోవాలి. అంతేగాని చెప్పి మోడిఫికేషన్స్ చేయించుకుంటే చూసేటోనికి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది, అంటే గలీజ్ అనిపిస్తుంది అనమాట. అండ్ మోరోవర్ ఈ ప్లేస్ ఉంది కదా, సో బేసికలీ ఈ ట్యాంక్ ప్లేస్ అనేది మనకు కొంచెం ఎక్కువ యూజ్గా అనిపిస్తుంది. సో ఇలా యూజ్గా ఉంటే మనకి ఇక్కడ ఇలా పెట్టుకోనికి అయినా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మనకు అగ్రెసివ్ పోస్చర్ అయినా, అగ్రెసివ్ ఫీలింగ్ అయినా వస్తుంది. అది హ్యాండిల్ వల్ల రాదు. బేసికల్గా హ్యాండిల్ అనేది మనకు నార్మల్ స్ట్రైట్గానే ఉంటుంది, ఎక్కువ బెండింగ్ అయితే ఏముండదు. బట్ బేసికల్గా ఈ పోస్చర్ ఉంటుంది కదా, ఇక్కడ ఉండే ఈ ట్యాంక్ వల్ల మనకు కూర్చున్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ మోరోవర్ ఈ బైక్ వచ్చేసి 30 లీటర్స్ ట్యాంక్ అని చెప్పినాయి కదా. సో బేసికల్గా ఈ బైక్లోనైతే మనకు 30 నుంచి 35 కిలోమీటర్స్ యావరేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బేసికల్గా 35 కూడా వచ్చు, డిపెండ్స్ అనమాట మనం డ్రైవ్ చేసే విధానం బట్టి ఉంటుంది. అండ్ చూడండి పల్సర్ N160 అనుకుంటా, ఇప్పుడు అది కూడా చాలా అంటే చాలా ఫేమస్ అయిపోతుంది, చాలామంది అది కొంటారు N160. సో బేసికల్గా బజాజ్ అనేది ఇప్పుడిప్పుడే కొంచెం ఫామ్లోకి వస్తుంది. సో మీరు NS 400 రివ్యూ అయితే చూసే ఉంటారు కదా. నార్మల్గా NS 400 బైక్ లుక్స్ అయినా ఏదైనా కానీ సో లాంచ్ అయినప్పుడు మీరు చూసే ఉంటారు కదా. సో బేసికల్గా మీకు ఆ బైక్ ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. లైక్ ఆ డిజైన్ అయినా, లేకపోతే ఆ పోస్చర్ అయినా, అది మీకు ఏ విధంగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందో కింద కమెంట్ చేయండి. అండ్ మోరోవర్ నాకైతే NS 400 అయితే నాకు నిజంగా చెప్తున్నా ఆన్ ది పాయింట్ నాకైతే బైక్ అయితే నచ్చలేదు. ఎందుకని చెప్పేసి అంటే దాని లుక్స్ అనేటివి నార్మల్గా మనకు AI డిజైన్ చేసిన లుక్స్ను అండ్ కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన లుక్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. నార్మల్గా ఫస్ట్ అయితే మనకు నార్మల్గా వీళ్ళు చేస్తారు కదా, లైక్ డిజైన్ అనేది దాన్ని ఏమంటారు లాంచ్ చేస్తారు కదా. సో బేసికలీ డిజైన్ లాంచ్ చేసినప్పుడు ఆ పోస్టర్ మాత్రం చాలా క్రేజీ అనిపించింది. బట్ బేసికల్గా వాళ్ళు ఎప్పుడైతే బైక్ని లాంచ్ చేసిందో ఆ డిజైన్కి ఈ డిజైన్కి అస్సలు మ్యాచ్ లేదు. అండ్ ఇది ఉంటుంది కదా నార్మల్గా ఫ్రంట్లో హెడ్లైట్ అనేది, ఆ హెడ్లైట్ సెక్షన్ అనేది మనకి N160 ఈ బైక్ N250 మోడల్లో ఇచ్చిండు అనమాట. సో దానివల్ల బైక్ లుక్ అనేది గలీజ్గా అనిపిస్తుంది. నాకైతే NS 400 అయితే బైక్ నాకు నిజంగా ఆ లుక్స్ అయితే అస్సలు నచ్చలేదు. మీకు ఎట్లా అనిపిస్తుందో మాత్రం కింద తప్పకుండా కామెంట్ చేయండి. సో చలో బైక్ని అయితే ఒకసారి లాస్ట్ టైం పుల్ చేద్దాం ఇంకా. పోతుంది. యాక్చువల్గా ఫ్రంట్లో వీల్ కవర్స్ ఉన్నాయి కదా. సో బేసికల్గా వీల్ కవర్స్ వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ హ్యాండిల్ అనేది అటు ఇటు మూవ్మెంట్ వస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా కానీ నార్మల్గా మోడిఫికేషన్ చేయించుకుంటున్నప్పుడు ఫ్రంట్లో ఎప్పుడైనా కానీ వీల్ కవర్ అస్సలు వేయించకండి. ఎందుకు అంటే ఫ్రంట్ మనకు హ్యాండిల్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మనం టర్నింగ్ చేస్తున్నా, కార్నరింగ్ చేస్తున్నా కూడా ఫ్రంట్ మనకు కరెక్ట్ గ్రిప్ లేకపోతే బైక్ అనేది స్కిడ్ అయిపోయి క్రాష్ అయిపోతాము. కానీ మీరు బ్యాక్లో వేయించుకుంటే ఏంటి అంటే బ్యాక్లో మీకు అంత పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే మీరు కూర్చుంటారు కాబట్టి మీ వెయిట్ ఉంటుంది. సో దానివల్ల ఇప్పుడు నా బైక్కి ఆల్రెడీ బ్యాక్లో వీల్ కవర్ ఉంది. సో ఆ వీల్ కవర్ ఉండడం వల్ల నాకు పెద్ద ఫరక్ ఏం పడట్లేదు. బట్ ఈ బైక్తోని
ఎక్కువ స్పీడ్లో వెళ్తున్నావు చూడండి, హ్యాండ్ ఎట్లా వాబుల్ అవుతుందో చూడండి. సో బేసికలీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఆ వీల్ కవర్స్ ఫ్రంట్లో వేయించుకుంటే మీరు ఎప్పుడైనా కానీ బ్యాగ్లోనే ప్రిఫర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ మీకు రైడింగ్ చేయాలని చెప్పని ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటే మాత్రం మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో నేనే ఆ కమ్యూనిటీని స్టార్ట్ చేశాను. సో నార్మల్గా మనం ఈ వీకెండ్ రైడ్స్ ఏమైనా ఉన్నా కూడా, లేదంటే ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేయాలనుకున్నా కూడా నేను అందులో పోస్ట్ చేస్తాను అన్నమాట. సో ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి జాయిన్ కావచ్చు. సో దట్ మీరు కూడా కొంచెం ఆ ట్రిప్స్కి వచ్చినట్టు ఉంటుంది. మీరు ఒకళ్ళు ఉన్నా ఇద్దరు ఉన్నా కూడా లైక్ మనకు ఎట్లా ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది కదా. సో బేసికలీ ఒకళ్ళం ఉంటారు ఒక్కనే పోవాలా, లేదా ఇద్దరమే ఉంటే ఇద్దరమే పోవాలని చెప్పని కొంతమందికి ఉంటుంది గ్రూప్తో వెళ్ళాలని చెప్పేసి అని. సో బేసికలీ అలాంటి వాళ్ళు మీకు అలాంటి మైండ్ సెట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి, లైక్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో మీకు రైడ్స్ అనేటివి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ వీకెండ్ రైడ్స్ వస్తూ ఉంటాయి. మీట్ యూ విత్ అనదర్ న్యూ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.